గైస్, ఈరోజు మళ్ళీ కేక్ చేయబోతున్నాను. చూడండి, ఇటాలియన్ ఆరెంజ్ క్యారెట్ కేక్. మనం ఆరెంజ్ క్యారెట్ కేక్ చేయడానికి ఫస్ట్ 2 ఆరెంజెస్ తీసుకోవాలి, ఇంకా 2 క్యారెట్ తీసుకోవాలి. తర్వాత ఆరెంజ్ని ఇలా 2 ముక్కలా కట్ చేసి జ్యూస్ చేయాలి. ఇందులోని నేను ఇప్పుడు మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఆరెంజ్ క్యారెట్ కొంచెం ఆరెంజ్ తొక్కలు కలిపేసి మిక్స్ చేయాలి. ఇందులో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా ఈ మిక్సీలో దాల్చిన చెక్క కూడా 2 అంతులు వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. చూసారా, ఇది మిక్సీ కొట్టాలన్నమాట. నాకు జ్యూస్ చేయాలి కదా. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోని ఆరెంజెస్ వేసాను, కొంచెం ఆరెంజ్ తొక్కలు, ఇంకా క్యారెట్. ఇది ఫస్ట్ మిక్స్ చేయాలి. ఇలా ప్యూరిఫై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుంటాం మొత్తం. ఇలా అయింది కదా, బౌల్లో తీసుకున్నాం కదా. ఇందులోని 1 ఫుల్ కప్ కర్డ్ వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ కప్ చీని తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇది 1 కప్ వేస్తున్నాను మిక్సీ కోసం. 1.5 కప్ చీని. చీని కూడా మిక్సీ కొట్టాం కదా, ఆ షుగర్ కూడా ఇందులో వేసుకోవాలి. అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ మైదా కూడా కలుపుకోవాలి. తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇంకా పించ్ సాల్ట్. కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్, రిఫైండ్ ఆయిల్. ఇది ఒక 1-2 వెనిలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. కలిపాం కదా, ఇప్పుడు బాగా స్మాష్ చేయాలి. ఎంత బాగా స్మాష్ చేస్తే మీ కేక్ అంత బాగా పొంగుతుంది. ఇలాగ మనం బాగా ఎంత బాగా మనం దీనికి బేక్ చేస్తే అంత బాగా మన కేక్ అనేది పొంగుతుంది. పేపర్ పెట్టుకున్నాం కదా, ఇందులో బేటర్ అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో పెట్టుకొని ఇక్కడ నేను 180 degrees సెల్సియస్లోని ప్రీహీట్ చేస్తాను కేక్ బేక్ అవ్వడానికి. ఇంకా స్టార్ట్ చేసేయడమే. అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇదే అండి కేక్. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ కొంచెం వేడిగా ఉంది. చల్లగా దీని మీద ఐసింగ్ లాగా చేయాలి.